ఓం నమో వెంకటేశాయ. సింహలగ్నము, సింహరాశి. ఈ యొక్క సింహలగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ యొక్క 6వ ఇంట్లో సంచరిస్తుండడం వల్ల శత్రురోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే చేసే వ్యయం సద్వ్యయం కావడం, మరియు అలాగే మీరు విదేశీ ప్రయత్నాలు చేస్తుంటే కనుక తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరయ్యి తొందరగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే చేసే వ్యయం సద్వ్యయం కావడం, మరియు విహారయాత్రలు, వినోదయాత్రలు, అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన ఇట్లాంటివి చేయాలన్న ఆసక్తి ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే కనుక ఈ సమయంలో వసూలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు లోన్ల కోసం ప్రయత్నిస్తున్నా కనుక లోన్లు తొందరగా మంజూరయ్యే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ యొక్క 14వ తారీఖు నుంచి సూర్యుడు కుంభరాశిలోకి మార్పు చెందుతుండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా వరుడైతే అనుకూలమైన వధువు, వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంది. స్టామినా, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెంపొందుతాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బాగా పెంపొందుతుంది. అలాగే భార్యాభర్తలు ఆల్రెడీ పెళ్ళైన భార్యాభర్తలు ఉంటే వాళ్ళ మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు బాగా సహకరించుకోగలుగుతారు. బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడి ఒకళ్ళు ఉన్నతికి ఒకళ్ళు పాటుపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఉపయోగించుకుంటే మంచిది. అలాగే శని యొక్క పాపత్వం కూడా చాలా వరకు అంటే 7, 1 స్థానాల మీద మాత్రం శని యొక్క పాపత్వం కంప్లీట్గా తగ్గిపోయింది కాబట్టి ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకుంటే కనుక కొద్దిగా శుభ పరిణామాలని, ఫలితాలని ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు. కాకపోతే శని యొక్క వ్యతిరేక ప్రభావం కొద్దిగా మేషరాశి మీద, దృష్టి ప్రభావం మాత్రం మేషరాశి మీద, అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి మీద కొద్దిగా ఉన్నది కాబట్టి కొద్దిగా సుఖ సంతోషాలు కొద్దిగా దెబ్బతీయడం, ప్రాపర్టీ భూములకు సంబంధించిన విషయాల్లో శని కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చేతి దాకా వచ్చి కొన్ని అదృష్టం మిస్ అవ్వడం ఇట్లాంటి పరిణామాలు కూడా శని కలిగించే అవకాశం ఉంటుంది. ఓన్లీ శని ఆ యొక్క ఈ 2 స్థానాలని చూస్తున్నాడు కాబట్టి వాటి మీద మాత్రమే ఈ యొక్క శని యొక్క వ్యతిరేక ప్రభావం ఉన్నది. అలాగే ఈ యొక్క లగ్నానికి ధన మరియు లాభాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ యొక్క 5వ స్థానంలో ఉండడం వల్ల 5వ స్థానం నుంచి ఈ 1వ తారీఖు మా రాత్రి నుంచి కొద్దిగా 6వ స్థానంలోకి మారడం వల్ల కొద్దిగా స్వల్పంగా శత్రురోగ రుణాది పీడలు కొద్దిగా అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా బుధ దశలు, అంతర్దశలు నడిచినట్లయితే శత్రురోగ రుణాది పీడలు ఎక్కువగా ఉంటాయి. రవి దశలు, అంతర్దశలు నడిచినట్లయితే తక్కువగా ఉంటాయి. ఎందుకంటే రవి యోగకారకుడు, బుధుడి పాపి. అంటే ఏదైతే దశ నడుస్తోందో దాన్ని బట్టి ఎక్కువ ఫలితాలు ఇచ్చే అవకాశం, ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. అలాగే ఈ యొక్క బుధుడు కొద్దిగా 12వ స్థానాన్ని చూడడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే జర్నీల వల్ల కొద్దిగా ధన నష్టము, శత్రురోగ రుణాది పీడలు అధికంగా ఉండడం ఇలాంటి పరిణామాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండగలరు. అలాగే చేద్దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం, అలాగే కొద్దిగా చిన్న చిన్న చికాకులు కుటుంబ సభ్యుల మధ్య రావడము ఇట్లాంటి పరిణామాలు కొద్దిగా జరిగే అవకాశం ఉంది. బుధ దశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి ఆలస్యంగా తిరిగి రావడం, అలాగే ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క బుధుడు ఈ యొక్క 6లో ఉండడం వల్ల కొద్దిగా దృష్టి దోషాలకి కొద్దిగా సాధ్యమైనంత వరకు ఏదైనా పని చేద్దాం అనుకుంటే కనుక ఆ పని పూర్తయ్యేదాకా ఎవరికి పబ్లిసిటీ చేసుకోకపోవడం మంచిది. పబ్లిసిటీ చేసుకుంటే కనుక దానివల్ల నెగటివిటీ స్ప్రెడ్ అయ్యి ఆ పని పూర్తి కాకపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా మీరు జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలుగా కూడా మీరు మంచి శుభ పరిణామాలను పొందగలుగుతారు. ఒకవేళ పాపభుక్తి నడిచినప్పటికీ కూడా మేము ఇచ్చే సూచనలు ఫాలో అయ్యి దేవతారాధన మరియు పూజా విధానం, రెమెడీస్ కనుక కరెక్ట్గా చేసినట్లయితే కనుక మీకు 100% మీరు మంచి బెనిఫిట్ పొందగలుగుతారు. ఒకవేళ దోష ప్రభావాలు ఉన్నప్పటికీ ఒక 30 నుంచి 40% మీకు ఖచ్చితమైన ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి తృతీయ మరియు దశమాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క ధనురాశిలో ఉండడం వల్ల
కొద్దిగా విద్యార్థులకు విద్యలో స్వల్పమైన ఆటంకాలు కలగడం మరియు చదివిన మార్కులు చదివిన క్వశ్చన్లు ఎగ్జామ్లో రాకపోవడం మరియు ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే స్నేహితుల ద్వారా కొద్దిగా మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. చేతి దాకా వచ్చి కూడా కొన్ని లాభాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళ సూచనలు ఫాలో అయితే కనుక మంచి ఫలితాలు సాధించగలుగుతారు విద్యార్థులు. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండగలరు. ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రం మీద శుక్రుడు సంచరించినప్పుడు ఈ యొక్క వ్యతిరేక ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఈ శుక్రుడు కొద్దిగా తృతీయాధిపత్యం రావడం వల్ల మాట వల్ల స్వల్పమైన ఇబ్బందులు, ఉద్యోగాలు చేసే వాళ్ళకు వృత్తిపరంగా కొద్దిగా మానసికమైన స్ట్రెస్, ఒత్తిడి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా శుక్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే ఈ లగ్నానికి చతుర్థ మరియు భాగ్యాధిపతి రాజయోగ కారకుడైనటువంటి ఈ యొక్క అంగారకుడు ఈ యొక్క 4వ తారీఖు నుంచి ఈ మకర రాశిలోకి రావడం వల్ల శత్రురోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి. వీసా పాస్పోర్ట్ ట్రై చేసే వాళ్ళకి వీసా పాస్పోర్ట్ ఇట్లాంటివి తొందరగా మంజూరు అవుతాయి. తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. విదేశాల్లో కూడా మంచి ధనం కూడా బాగా సంపాదించగలుగుతారు. స్టామినా, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మానసికమైన ధైర్యం, స్థైర్యం బాగా పెంపొందుతుంది. భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెరగడం లాంటి పరిణామాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలిగితే మంచి సేవింగ్స్ చేసుకోగలుగుతారు. అలాగే భూములు, స్థిరాస్తులు ఇట్లాంటివి కొనుగోలు చేయగలుగుతారు. ఆల్రెడీ కొనుగోలు చేస్తుంటే కనుక వాటి యొక్క విలువ కూడా ఈ సమయంలో మీరు ఏమైనా అమ్ముకుంటే కనుక మంచి విలువ లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క 45 రోజుల దాకా ఈ ఫలితాలు వర్తిస్తాయి కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే ఎక్కువ ఫలితాలని మీరు పొందగలుగుతారు. అంటే ఇలాంటి సమయాన్ని ఉపయోగించుకుంటే కనుక తొందరగా గ్రో అవ్వగలుగుతారు. అంటే మాలాంటి వాళ్ళ సలహాలు సూచనలు పొందితే కనుక బెనిఫిట్ ఎక్కువగా పొందగలుగుతారు. కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే అన్ని పరాలు కూడా లాభించి యోగించే అవకాశం ఉంటుంది. అలాగే దైవికమైన బలం కూడా ఈ సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఉపయోగించుకుంటే అన్ని పరాలు కూడా బాగుంటుంది. అలాగే పంచమ అష్టమాధిపతి అయిన గురు భగవానుడు భాగ్యంలో ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి మరియు నిల్వధనం పెంపొందడం, స్థలాలు, బంగారు ఆభరణాలు ఇట్లాంటివి కొనుగోలు చేయడం, ఆల్రెడీ కొనుగోలు చేస్తుంటే కనుక వాటి యొక్క విలువ పెరగడం మరియు ఆకస్మిక ధనప్రాప్తి, అనుకోని విధంగా అదృష్టం కలిసి రావడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కుజుడు కూడా గురువుని చూడడం వల్ల పరిపూర్ణంగా భూ గృహ యోగాలు మరియు బంగారం బాగా కొనుగోలు చేసే అవకాశాలు ఇట్లాంటివి బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు బాగా సద్వినియోగం చేసుకుంటే ఈ ఫలితాలని ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి షష్ఠ సప్తమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు కొద్దిగా ఈ యొక్క మేష వృశ్చిక రాశుల మీద కొద్దిగా వ్యతిరేక ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా కూడా శని యొక్క ప్రభావం కొద్దిగా తక్కువగా ఉంటుంది ఈ యొక్క 14వ తారీఖు నుంచి. ఎందుకంటే ఈ యొక్క శని ఇంట్లోకి రవి రావడం వల్ల పాపత్వాన్ని కొద్దిగా తగ్గిస్తున్నాడు కాబట్టి మంచి శుభ పరిణామాలు శని వల్ల కూడా కొద్దిగా పొందే అవకాశం ఉంది. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకుంటే కనుక అన్ని పరాలకు కూడా లాభించి యోగిస్తుంది. అలాగే అష్టమంలో రాహువు, అలాగే 2లో కేతు ఉండడం వల్ల ముఖ్యంగా రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఇద్దరు కూడా మంచిగా యోగించి లాభిస్తారు. మంచి శుభ పరిణామాలని, అనుకూల ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందుతుంది, ఆయుష్ పెంపొందుతుంది. మరి ఆకస్మికంగా ధనప్రాప్తి, ఆకస్మికంగా పలుకుబడి పెరగడము మరియు అనుకోని వ్యక్తుల ద్వారా సహాయ సహకారాలు లభించడం ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి వ్యయాధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి లిబరల్ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అంటే ఈ లగ్నానికి పాపే కానీ అతి పాపే కాదు, మంచి శుభ పరిణామాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ఈ చంద్రదశలు అంతర్దశలు నడిచినప్పుడు మాత్రం కొద్దిగా స్లోగా అనుకున్న పనులు ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే మీరు ఈ దోష నివారణ చేసుకుని మీరు బాగా అభివృద్ధి కావాలనుకుంటే కనుక ఈ యొక్క బొబ్బర్లు మరియు పంచదార ఈ రెండు కలిపి ఈ యొక్క శుక్రవారం ఆవుకి బాగా ఉడకపెట్టి తినిపిస్తూ ఉండడం ఇట్లాంటి పరిహారాలు ఆచరించుకోవడం మంచిది. అలాగే రెగ్యులర్గా కూడా లక్ష్మీ నరసింహస్వామి యొక్క
స్తోత్రపారాయణ ఆచరించుకోవడం, దగ్గరలో గనక లక్ష్మీనరసింహస్వామి దేవాలయం గానీ, అలాగే రంగనాథ స్వామి దేవాలయం గానీ ఉంటే గనక ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం, కుదిరినప్పుడల్లా అర్చనాదులు చేయించుకోవడం, అక్కడ డ్రై ఫ్రూట్స్ ఏమైనా నైవేద్యంగా సమర్పించి, ఆ యొక్క ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకుని రోజు కూడా కొద్దిగా ప్రమాణంగా స్వీకరించి బయటికి వెళ్ళినట్లయితే గనక మీరు అనుకున్న పనుల్లో 100కి 100% సక్సెస్ అవ్వగలుగుతారు. దోష నివారణ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఈ యొక్క దేవతారాధన క్రమం తప్పకుండా ఇంట్లో కూడా మీరు ఆచరించుకున్నట్లయితే గనక ఈ యొక్క ప్రభావాలు ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు. అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తే గనక ఈ యొక్క ఫలితాలు ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు. శుభం.